హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ డాక్టర్ హేమంత్. ఈరోజు మనం మంచినీళ్ళు ఎలా, ఎప్పుడు అండ్ ఎంత తాగాలనే టాపిక్ మీద చర్చించబోతున్నాం. జనరల్గా అల్లోపతి డాక్టర్స్ అందరూ రోజుకి మీకు ఎంత నీళ్ళు వీలైతే అంత నీళ్ళు తీసుకోండి, దాహం ఉన్నా లేకున్నా మంచినీళ్ళు తీసుకుంటే మీ శరీరానికి మంచిది అని చెప్పడం మనం తరచుగా వింటుంటాం. కానీ ప్రతి ఒక్క మనిషికి ఒక సపరేట్ శరీర తత్వం అనేది ఉంటుంది. అనగా కొంతమందికి రోజు మొత్తంలో 1 లీటర్ నీళ్ళ దాహం మాత్రమే వేయచ్చు, లేదా కొంతమందికి 1/2 లీటర్ మాత్రమే వేయచ్చు, కొంతమందికి 3-4 లీటర్ల దాహం కూడా వేస్తుంది. మీకు ఎంత దాహం వేస్తుందో రోజు మొత్తంలో మీరు అంత నీటిని మాత్రమే తీసుకోవాలి. లేదు వేరే వాళ్ళు తీసుకుంటున్నారు, లేదా తాగకపోతే నాకేదో అయిపోతుంది, గుర్తొచ్చినప్పుడు తాగడం కానీ అలా ఎప్పుడూ చేయకూడదు ఫ్రెండ్స్. దాహం లేకుండా ఎప్పుడు నీళ్ళు తాగొచ్చు అంటే పొద్దున్నే నిద్ర లెగిచిన తర్వాత మీ కాలకృత్యాలు తీర్చుకోక ముందు. ఎగ్జాంపుల్, మీకు 1 గ్లాస్ నీటి దాహం వేస్తుంది అంటే 2 గ్లాసులు తీసుకోవచ్చు. మీకు 2 గ్లాసులు నీటి దాహం వేస్తుంది అంటే 4 గ్లాసులు తీసుకోవచ్చు. చాలామందికి రాగి గిన్నెలో కానీ, రాగి బాటిల్లో కానీ, రాగి చెంబులో కానీ నీళ్లు తాగితే చాలా మంచిది అని వింటూ ఉంటాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ రాగి ఏ మ్యాజిక్ చేయదు ఫ్రెండ్స్ వాటర్కి. అది జస్ట్ ఒక ఫిల్టర్ లాగా యూజ్ అవుతుంది అంతే తప్ప రాగి అనేది ఎటువంటి మ్యాజిక్ చేయదు. మీరు ఒకవేళ రాగి చెంబులో కానీ రాగి గ్లాస్లో కానీ నీళ్లు తాగాలి అనుకుంటున్నారంటే ఒక 10 నుండి 12 గంటలు రాగి చెంబులో కానీ గ్లాస్లో కానీ నీళ్లు ఉంచి ఆ తర్వాత ఆ నీటిని తీసుకోండి. అంతకంటే ఎక్కువసేపు దాంట్లో నిలవ ఉంచి ఆ నీటిని ఎప్పుడూ తీసుకోకూడదు. మరొక విషయం, మనకి మట్టి కుండలో ఉన్న నీళ్ళని తీసుకుంటే చాలా మంచిది అని మనం తరచుగా వింటూ ఉంటాం. మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని యూజ్ చేస్తూ వచ్చారు. దాని యొక్క పూర్తి లాభాన్ని కనుక మీరు పొందాలి అనుకుంటే ఆ మట్టి కుండని నేల మీద కాకుండా కొంచెం, ఉదాహరణకి మనకి నేల ఇది అనుకుంటే 1 అడుగు 2 అడుగులు ఎత్తులో ఉంచాలి ఫ్రెండ్స్. లేదా ఒక బల్ల మీద కానీ ఒక టేబుల్ మీద కానీ పెట్టి ఆ కుండలో నీళ్లు ఉంచి ఆ నీళ్ళని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆ కుండలో ఉన్న నీళ్ళని యూజ్ చేసేటప్పుడు 24 గంటల కంటే మించి ఆ కుండలో నీళ్లు ఉంచి తర్వాత దాన్ని యూజ్ చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం వేడి నీళ్ళు తాగాలా, చల్లి నీళ్ళు తాగాలా ఫ్రెండ్స్? ఫ్రిడ్జ్ వాటర్ అయితే ఎప్పటికీ తాగకూడదు. ఒకవేళ మీరు చన్నీళ్ళు తాగాలి అనుకుంటే కుండలో ఉంచిన నీటికి ఆ కుండకి ఒక బట్ట కట్టి ఆ నీళ్ళని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏముంటుందంటే అందరికీ, మంచినీళ్ళకి భోజనానికి సంబంధించి, భోజనం చేసే ముందు నీళ్ళు తాగచ్చా, భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగచ్చా, చేసిన తర్వాత తాగచ్చా అని. జనరల్గా మనం ఏం వింటూ ఉంటామంటే భోజనం చేసేటప్పుడు నీళ్ళు ఎప్పుడూ తాగకూడదు అని వింటుంటాం. కానీ అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే భోజనం చేసేటప్పుడు మీ భోజనంలో లిక్విడ్ క్వాంటిటీ అనేది తక్కువ కనుక ఉంటే, ఉదాహరణకి మీరు రసం అన్నం తింటున్నారు, లేదా పెరుగు అన్నం, మజ్జిగ అన్నం తింటున్నారంటే మీకు నీటి అవసరం అనేది ఉండదు. ఒకవేళ లిక్విడ్ క్వాంటిటీ తక్కువ కనుక ఉంటే మీరు ఒక టీ గ్లాస్ అంత నీటిని మాత్రం తీసుకోవచ్చు. అది తీసుకుంటే మీకు ఇంకా మీ డైజెషన్లో బాగా హెల్ప్ అవుతుంది. భోజనం ముందు, భోజనం తర్వాత, భోజనం చేసే ముందు 1 గంట సేపటి వరకు ఎప్పుడూ నీళ్ళు తీసుకోకూడదు. భోజనం చేసిన ఇంకొక గంట సేపటి వరకు నీళ్ళు అనేది తీసుకోకూడదు. భోజనం తర్వాత మనం మంచినీళ్ళు ఎందుకు తీసుకోకూడదు అంటే, భోజనం కంప్లీట్ అయిన తర్వాత మనకి డైజెషన్ జరిగే ప్రక్రియలో మన స్టమక్ అనేది కొన్ని యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి, భోజనం చేసిన తర్వాత కడుపులో అగ్ని అనేది పుడుతుంది ఫ్రెండ్స్. అగ్ని అంటే మీరు దాన్ని ఉదాహరణకి ఎట్లా అర్థం చేసుకుంటారంటే మంట అని అర్థం చేసుకోండి. ఎక్కడైనా ఒక ప్రదేశంలో మంట ఉన్నప్పుడు దాని మీద మీరు వెంటనే నీళ్లు పోసారంటే ఏమవుతుంది? అగ్ని ఆరిపోతుంది. అలాగే మీ కడుపులో అగ్ని పుట్టినప్పుడు దానికి మీరు వెంటనే మంచినీళ్ళు కానీ, కూల్ డ్రింక్, థమ్స్అప్, కోకోకోలా, లిమ్కా ఏవి తీసుకున్నా సరే అగ్ని అనేది వెంటనే ఆరిపోతుంది. అందువల్ల మీ డైజెషన్ అనేది కంప్లీట్గా జరగదు. అలా డైజెషన్ కంప్లీట్గా జరగకపోవడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్, గ్యాస్ట్రైటిస్, పెప్టిక్ అల్సర్స్, లేదంటే అసిడిటీ, ఫ్లాచులెన్స్, వెనక నుంచి గ్యాస్ వెళ్ళడం అనే సమస్యలు మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.